హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? 'ఉంటా నీ జతగా' ఎపిసోడ్ 16. అవును సింధు. అందుకే నాకు అమ్మంటే ప్రాణం. అమ్మ కోసం చచ్చిపోమన్నా హ్యాపీగా చచ్చిపోతాను అన్నాడు అర్జున్. అర్జున్ మాటలు వింటూ అలా ఉండిపోయింది సింధు. మీరు చెప్పింది అస్సలు నమ్మలేకపోతున్నాను అర్జున్ గారు. అత్తయ్య నిజంగా ఇంత గ్రేట్. మీకోసం తను ఇంత గొప్ప త్యాగం చేశారా? మీరు నిజంగా చాలా అదృష్టవంతులు అర్జున్ గారు అంది సింధు. అవును సింధు. అందుకే అమ్మ ఏం చెప్పినా నేను తూచా తప్పకుండా పాటిస్తా. ఈరోజు నేను ఇలా ఉన్నాను, ఇంత స్టార్డమ్, ఇన్ని వేల కోట్లు వచ్చాయి అంటే అంతా అమ్మ వల్లే. నా చిన్నప్పుడు మాది కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. కానీ మ్యూజిక్ మీద నాకున్న ప్యాషన్, ఇంట్రెస్ట్ చూసిన అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి మ్యూజిక్ క్లాసెస్‌లో జాయిన్ చేసింది. తినడానికి లేకపోయినా కూడా తను నన్ను పూర్తిగా నమ్మి నన్ను ఎంకరేజ్ చేసింది. డ్యాడీ వద్దు అని చెప్పినా అమ్మ ఎప్పుడు వినలేదు. అమ్మ నమ్మకాన్ని నేను కూడా వమ్ము చేయకూడదు అని చాలా కష్టపడి టీనేజ్‌లోనే మూవీ ఇండస్ట్రీకి వచ్చాను. ఫస్ట్‌లో పెద్దగా ఆపర్చునిటీస్ రాలేదు. కాకపోతే మెల్లగా వచ్చాయి. 10 ఇయర్స్‌లో 2000 క్రోర్స్ ఆస్తి, స్టార్డమ్ ఇన్ని వచ్చాయి అన్నాడు అర్జున్. అత్తయ్య చాలా గ్రేట్ కదా! అంది సింధు. అది నిజమే అంటూ తనతో మాట్లాడుతూనే అలా తన వడిలోనే పడుకుండిపోయాడు అర్జున్. అర్జున్ జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి మెల్లగా మసాజ్ చేస్తున్నట్టు నిమురుతూ ఉంటే హాయిగా పడుకుండిపోయాడు. ఆ పడుకోవడం సాయంత్రం దాటుతూ ఉండగా అప్పుడు నిద్రలేచాడు అర్జున్. ఇందాక తను ఎలా అయితే పడుకున్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉండడం చూసి కంగారుగా లేచి భార్య వైపు చూశాడు. భార్య అలాగే కూర్చొనే పడుకోవడం గమనించి అయ్యో, అనవసరంగా నేను పడుకున్నాను, ఇది ఇలాగే పడుకుండిపోయింది అనుకుంటూ భార్యని సరిగ్గా పడుకోబెట్టి అక్కడి నుంచి కిందకి వచ్చాడు అర్జున్. అర్జున్, ఇంకా నేనే పిలుద్దాం అనుకున్నా. ఇంతకీ సింధు ఎక్కడ నాన్నా? అడిగారు జగదీశ్వరీదేవి. అది అమ్మా, తనకి కొంచెం తలనొప్పిగా ఉంది. అందుకే నేను కూడా డిస్టర్బ్ చేయలేదు. టాబ్లెట్ వేసుకుంది. మేబీ ఆ ఎఫెక్ట్ వల్ల పడుకుంది అనుకుంటా అన్నాడు అర్జున్. స్పందన అర్జున్ ఫేస్ వైపు చూసింది. నిజంగానే బావ నిజం చెప్తున్నాడా? లేదంటే దాంతో ఏమైనా కమిట్ అయిపోయాడా? అనుకుంటూ మెల్లగా అక్కడి నుంచి పైకి వెళ్ళింది. డోర్ దగ్గరికి వేసి ఉండటంతో ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోయింది. రూమ్ పరిసరాలు అన్నీ చూస్తూ ఉంది. బెడ్షీట్ కొంచెం నలిగి ఉండడం, దానికి తోడు అర్జున్ని తన ఒడిలో పడుకోబెట్టుకోవడం వల్ల సింధు చీర కూడా నలిగి ఉంది. దేవుడా! కొంపతీసి వీళ్ళ మధ్య అయిపోయిందా ఏంటి? అనుకుంటూ భయంగా చూస్తూ ఉంది స్పందన. అప్పుడే సింధు కదలడంతో వెంటనే మంచం కిందకి వెళ్ళిపోయింది స్పందన. అర్జున్ గారెక్కడా అనుకుంటూ లేచి సరిగ్గా కూర్చొని ఒళ్ళు విరుచుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు అర్జున్. అర్జున్ గారు, మీరు నిద్ర లేచినప్పుడు నన్ను కూడా లేపాల్సింది కదా! అడిగింది సింధు భర్త వైపు చూస్తూ. అయినా నేను పడుకున్న తర్వాత నన్ను సరిగ్గా పడుకోబెట్టి పడుకోవచ్చు కదా! అలా నన్నొల్లో కూర్చోబెట్టుకొని పడుకోవాలా? అడిగాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. నాకేం ప్రాబ్లంగా అనిపించలేదు. అందుకే అలా ఉండిపోయా. కాకపోతే బాగా నిద్రొచ్చింది. ఎప్పుడు నిద్ర పట్టేసిందో కూడా తెలియలేదు అంది సింధు కళ్ళు నులుముకుంటూ. అబ్బో, అవునా మేడం? అంటూ భార్య పక్కకి వచ్చి కూర్చున్నాడు అర్జున్. అర్జున్ భుజం చుట్టూ చేతులు వేసి భుజం మీద తల వాల్చి, నీకంటే ముందు ఎవరైనా రూమ్లోకి వచ్చారా? అడిగింది సింధు. నాకంటే ముందెవరొస్తారు? అది కూడా నువ్వు పడుకున్నప్పుడు. ఎవరు రాలేదు సింధు. ఏమైంది? ఏమో, మీకంటే ముందు ఎవరో వచ్చినట్టు అనిపించింది. అందుకే మెయిన్‌గా అసలు మెలకువ వచ్చింది నాకు అంది సింధు లేచి నిలబడుతూ. మేబీ నిద్రలో ఏదో కలగని ఉంటావులే సింధు. అంతగా ఆలోచించుకు నువ్వు అన్నాడు అర్జున్. అంతే అంటారా అర్జున్ గారు? అడిగింది సింధు డౌట్‌గా. పోనీ నీకంతగా అనుమానం ఉంటే రూమ్ మొత్తం చెక్ చెయ్యు అన్నాడు అర్జున్ మంచం మీద జారపడుతూ. సింధు బాల్కనీలోకి వెళ్ళి చూసింది.
అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో, "ఏమోలే అర్జున్ గారు, నేనే భ్రమపడ్డట్టున్నాను. నేను ఫేస్ వాష్ చేసుకొని కిందకి వెళ్తాను" అంటూ తన చీరని ఒకసారి సరి చేసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది సింధు. "అవును సింధు, మంచం కిందేమైనా వెతికావా?" అడిగాడు అర్జున్ డౌట్‌గా. ఆ మాటకి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసింది స్పందన. వామ్మో! ఇప్పుడు గాని మంచం కింద నన్ను చూస్తే సింధు కాదు, అర్జున్ బావ నన్ను చంపేస్తాడు అనుకుంటూ భయం భయంగా ఉంది స్పందన. అబ్బా! అర్జున్ గారు, మంచం కింద ఎవరు ఉంటారండి? ఎవరు ఉండరు. అయితే కబోర్డ్ అన్నాడు అర్జున్. నేనేదో భ్రమపడితే మీరు నాతో బాగానే ఆడుకుంటున్నారు కానీ ఇంకా ఆపండి అంటూ చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది సింధు. అర్జున్ అక్కడే పియానో ముందు కూర్చొని మొన్న ప్లే చేసిన ట్యూన్‌కి కొంచెం బెటర్ వర్షన్ ట్రై చేస్తూ ఉన్నాడు. సింధు ఫేస్ వాష్ చేసుకొని, ఒకసారి జడ వేసుకొని, బొట్టు పెట్టుకొని అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది. అబ్బా! అర్జున్ బావ కూడా వెళ్ళిపోతే బావుండు. నేను ఈ రూమ్‌లో నుంచి బయటపడతాను అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది స్పందన. నాన్న అర్జున్ అంటూ జగదీశ్వరీదేవి పిలవడంతో అక్కడి నుంచి బయటికి వచ్చాడు అర్జున్. హమ్మయ్య! అత్త, నీకు తెలియకుండా నువ్వే నన్ను ప్రతిసారి కాపాడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అనుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది స్పందన. నాన్న అర్జున్, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదమ్మా. మొన్న ఒక రఫ్ ట్యూన్ కంపోజ్ చేశాను. ఇప్పుడు దాన్ని బెటర్ ట్రై చేస్తున్నా. ఏమైంది? అడిగాడు అర్జున్. పాపం తనకి బోర్ కొడుతుంది కదరా! బయటకి తీసుకెళ్తావేమో అని అడిగాను. అంతే అన్నారు జగదీశ్వరీదేవి. రేపు ఉదయం తీసుకెళ్తాను కదా! ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది అందుకే. నీకు పర్లేదా సింధు? లేదా బయటికి వెళ్దామా? అడిగాడు అర్జున్. ఏం వద్దు అర్జున్ గారు. మీరు మీ వర్క్ చూసుకోండి. మనం తర్వాత వెళ్దాం అంది సింధు. థ్యాంక్ యూ. అమ్మా, నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుంచి తిరిగి తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ వెళ్ళిన ఒక 5 మినిట్స్‌కి అక్కడికి వచ్చింది స్పందన. ఇంకొక 5 నిమిషాలకి జగదీశ్వరి దేవికి ఫోన్ రావటంతో అక్కడి నుంచి పక్కకి వచ్చేసింది. కేవలం స్పందన, సింధు మాత్రమే ఉన్నారు అక్కడ. స్పందన సింధు వైపు చూస్తూ, "ఇక్కడంతా నీకు బాగానే ఉంది కదా సింధు?" అడిగింది తన వైపు చూస్తూ. "ఇక్కడంతా బానే ఉంది" అంది సింధు కొంచెం మొహమాటంగానే. అవునులే, అక్కడ నువ్వు ఉండే లైఫ్‌కి, ఇప్పుడు నువ్వు ఉంటున్న లైఫ్‌కి అసలు పోలికే లేదు కదా! బానే ఉంటుంది. మొత్తానికి మా బావని బుట్టలో వేసుకున్నావు కదా! అంది స్పందన. మీరేం మాట్లాడుతున్నారో నాకర్థం కాలేదు అంది సింధు స్పందన వైపు చూస్తూ. మరీ అర్థం కానంత చిన్న పిల్లవి అని నేనైతే అనుకోవడం లేదు సింధు అంది స్పందన. నేను మాట్లాడుతున్న దానికి అర్థం మీరు క్లియర్‌గా మాట్లాడట్లేదు. డొంక తిరుగుడుగా కాకుండా స్ట్రెయిట్ పాయింట్ మాట్లాడండి అంది సింధు. సరే, స్ట్రెయిట్‌గా మాట్లాడుతున్నా. మా బావని అందుకే కదా! మా బావని నీ చుట్టూ, నీ వెనక తిరుగుతూ ఉన్నాడు అంది స్పందన. మాటలు మర్యాదగా రానివ్వండి. అయినా మేమిద్దరం భార్యాభర్తలం. మా మధ్య మీరు ఇంటర్ఫియర్ అవ్వడం ఏంటి? అసలు నేను మధ్యాహ్నం కూడా చూశాను. చాటుగా మా రూమ్ కిటికీ దగ్గర నుండి మీరు మమ్మల్ని చూశారు. దాని అర్థమేంటి? అడిగింది సింధు సీరియస్‌గా. అంటే ఇది నన్ను ఇందాక చూసేసిందా? కొంప తీసి ఇది బావకి చెప్తే? అప్పుడు నా మొత్తం ప్లాన్ స్పాయిల్ అయిపోతుంది. స్పందన, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అనుకుంటూ ఆలోచిస్తూ సింధు వైపు చూస్తూ ఉంది. తన వైపు ఉరిమి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్పందన. ఖచ్చితంగా డౌట్ లేదు. స్పందన ఏదో ఒక దురుద్దేశంతోనే ఇక్కడికి వచ్చింది. అది నన్ను అర్జున్ గారిని విడదీయడమే కావచ్చు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది సింధు. ఫోన్ మాట్లాడి తిరిగి అక్కడికి వచ్చింది జగదీశ్వరీదేవి. ఏమైంది తల్లి? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? అడిగింది ఆవిడ కోడలి వైపు చూస్తూ. ఏం లేదత్తయ్య, ఊరికే ఏం తోచట్లేదు అందుకే అంది సింధు. అందుకే వాడిని బయటికి తీసుకొని వెళ్ళమని చెప్పాను. కానీ వాడు పనిలో ఉన్నాడంట అంది జగదీశ్వరీదేవి. ఆయన వర్క్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే కదా అత్తయ్య. నేను వంట చేయనా? నాకు కొంచెం టైం పాస్ అవుతుంది. అయితే పద, ఇద్దరం కలిసి చేద్దాం అంటూ కోడలితో పాటు కిచెన్లోకి వెళ్ళింది జగదీశ్వరీదేవి కూడా. ఇక అత్త కోడలిద్దరూ మాట్లాడుకుంటూ వంట మొత్తం కంప్లీట్ చేసేసి
ఇక స్పందనాని, అర్జున్ని కూడా కిందకి పిలవటంతో అందరూ కలిసి డిన్నర్ తినేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం టిఫిన్ తింటూ ఉండగా, అమ్మా మధ్యాహ్నం మాకు లంచ్ చేయకు, అక్కడే తినేస్తాం మేము అన్నాడు అర్జున్. అర్జున్ బావా, నేను కూడా మీతో పాటు రావచ్చా అడిగింది స్పందన. వాళ్ళిద్దరి మధ్యలో నువ్వెందుకే పానకంలో పుడకలాగా అడిగింది జగదీశ్వరీదేవి. సింధు అనుమానంగా స్పందన వైపు చూస్తూ ఉంటే స్పందన సింధు వైపు అసలు ఏం మాత్రం పట్టించుకోకుండా అర్జున్ వైపు చూస్తూ అడిగింది. లేదు స్పందన, నువ్వు రావాలి అంటే ఇంకొకసారి రా. ఇప్పుడు మాకు ఇంకొంచెం పని ఉంది. డైరెక్ట్గా మేము రెస్టారెంట్కి వెళ్ళడం లేదు. దారిలో కొంచెం పని ఉంటే అది చూసుకొని అప్పుడు వెళ్ళాలి. యూ విల్ ఫీల్ రియలీ బోర్ అంటూ టిఫిన్ తినడం అయిపోవడంతో భార్య వైపు చూస్తూ త్వరగా రెడీ అవ్వు అండ్ చీర కట్టుకో అంటూ చెప్పేసి సోఫాలోకి వెళ్ళిపోయాడు. ఇక భర్త చెప్పినట్టే వెళ్ళి చీర కట్టుకొని రెడీ అయ్యి బయటికి వచ్చింది. అమ్మా మేము ఇంకా బయలుదేరుతాము అంటూ తల్లికి చెప్పేసి భార్యని తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు అర్జున్. ఇప్పుడు మనం రెస్టారెంట్కి దగ్గరికి కాకుండా ఇంకెక్కడికి వెళ్తున్నాం అడిగింది సింధు భర్త వైపు చూస్తూ. వెళ్తాం కదా, అయినా తినబోతూ రుచెందుకు అన్నట్టు కొంచెం సేపు నీ క్యూరియాసిటీని ఆపుకో. నీ పేషెన్స్కి ఇదొక చిన్న టెస్ట్ అనుకో అన్నాడు అర్జున్ నవ్వుకుంటూ. భర్త వైపు చూస్తూ తిరిగి విండోలో నుంచి బయటకి చూస్తూ ఉంది సింధు. ఇక్కడ తినేసి తన రూంలోకి వెళ్ళి కోపంగా గోర్లు కొరుక్కుంటూ మంచం మీద కూర్చుంది స్పందన. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.